చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష షష్ఠి తిథి రాత్రి 12:07 వరకు, తదుపరి సప్తమి తిథి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:48 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. సాధ్య యోగం మధ్యాహ్నం 12:05 వరకు, తదుపరి శుభం యోగం. గరజకరణం మధ్యాహ్నం 12:55 వరకు, వణిజకరణం రాత్రి 12:07 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో మధ్యాహ్నం 1:02 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం ఉదయం 7:26 నుండి 8:57 వరకు, మరలా రాత్రి 2:38 నుండి 4:12 వరకు. అమృతకాలం సాయంత్రం 4:31 నుండి 6:02 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:19 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం రాత్రి 10:35 చంద్రాస్తమయం ఉదయం 11:15 అభిజిత్ ముహూర్తం పగలు 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి 1:08 వరకు, మరలా మధ్యాహ్నం 2:39 నుండి 3:25 వరకు. రాహుకాలం ఉదయం 7:44 నుండి 9:09 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:51 వరకు. యమగండం ఉదయం 10:35 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రేపు కృష్ణపక్ష షష్ఠి వ్రతం. కొన్ని ప్రాంతాలలో భక్తులు రేపు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తారు. రేపు సర్వార్థ సిద్ధి యోగం సాయంత్రం 6:48 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక చేత ఈ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి, నూతన ఔషధాలు వాడటం మొదలుపెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి అత్యంత అనుకూలం. చంద్ర గురు గ్రహాల మధ్య సమాగమనం రేపు మధ్యాహ్నం 1:25 ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో ఒకే 7:46 ఉత్తర ఆరోహణ క్రమంలో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో గురుగ్రహానికి ఉత్తర దిశలో 3:56 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 10:53 7 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి, రాత్రి 4:45 86 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని, ఎల్లుండి తెల్లవారి వెలుగులో 71 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.